ఆటోమొబైల్ అప్డేట్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టను తప్ప ఎప్పుడు వీడియో చేయలేదు. బట్ ఓలా స్కూటర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఈ వీడియోలో ఓలా స్కూటర్ గురించి మాట్లాడతాను. అండ్ చాలామందికి అసలు బుకింగ్ ఎలాగా, డెలివరీ ఎలాగా, సర్వీస్ ఎలాగా అండ్ ఫ్యూచర్స్ అసలు ఏమున్నాయి, కాస్ట్ ఎంత, సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్లు ఉన్నాయి. సో ఈ వీడియోలో అన్నీ కవర్ చేస్తాను. సో అందరి డౌట్స్ క్లియర్ అవ్వడానికి. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లాంచ్కి ముందే భారీగా హైప్ పొందింది. హైలీ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని పిలవచ్చు దీన్ని. సో అదే ఓలా స్కూటర్. సో ఫైనల్గా లాంచ్ అయింది. 2 వేరియంట్స్ దింపారు, S1 అండ్ S1 Pro. సో రెండింటికి డిఫరెన్సెస్ కూడా చెప్పేస్తాను నేను, డోంట్ వరీ. సో ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్స్ అండ్ రేంజ్ చూసుకుందాము. సో మేజర్గా S1కి S1 Proకి డిఫరెన్సెస్ ఇక్కడే కనిపిస్తాయి మనకి. సో ఫస్ట్ రేంజ్ చూసుకుంటే మనకి S1 నుండి మనకి 121 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందంట. అండ్ S1 Pro నుంచి 181 కిలోమీటర్స్ ఇస్తుందంట. బట్ ఆన్ రోడ్ ఇవి డిఫర్ అవుతాయి. స్టిల్ గుడ్ రేంజ్ ఇది. గుడ్ అంటే చాలా మంచి రేంజ్ ఇది. సో నెక్స్ట్ బ్యాటరీస్ చూసుకుంటే మనకి S1లో 2.98 కిలో వాట్ అవర్ బ్యాటరీ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 3 కిలో వాట్ అవర్. S1 Proలో 3.97 కిలో వాట్ అవర్, ఆల్మోస్ట్ 4 కిలో వాట్ అవర్ బ్యాటరీ. ఓలా రెండింటికి సేమ్ మోటార్ వాడింది. ఓలా వాళ్ళు దీన్ని హైపర్ డ్రైవ్ మోటార్ అని పిలుస్తున్నారు. అండ్ పీక్ అవుట్పుట్ కూడా రెండింటికి సేమ్ 8.5 కిలో వాట్. బట్ రెండింటిలోనూ టాప్ స్పీడ్స్ ఇంకా పికప్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో టాప్ స్పీడ్ చూసుకుంటే S1లో మాక్సిమం మనకి 90 km/h వస్తుందంట. అదే S1 Proలో 115 km/h ఇస్తుందంట. సో ఇంకా పికప్ చూసుకుంటే 0 to 40 kmph మనకి 3.6 సెకండ్స్లో ఇస్తుంది S1 Proలో అది 3 సెకండ్స్లో అచీవ్ చేసుకోవచ్చు. ఇంకా 0 to 60 kmph మనకి 7 సెకండ్స్ పడుతుందంట S1లో. S1 Proలో 5 సెకండ్స్. S1 Proలో 5 సెకండ్స్ 0 to 60. బయట నాకు తెలిసి మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కి లేదు అది. అండ్ ఇది జస్ట్ నార్మల్ బోరింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వీటి వల్లే నేను ఈ వీడియో చేసేది. సో మామూలుగా బోరింగ్గా ఉంటే నేను అసలు వీడియో పక్కడి కూడా చేసేటోని కాదు. సో ఇందులో మీకు చాలా కార్స్లో ఉండే ఫీచర్స్ కనిపిస్తాయి. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ మోడ్స్ అండ్ మూడ్స్ ఉన్నాయి. మూడ్స్ అంటే అది కాదు, నేను మాట్లాడతా. ఫస్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో S1లో 2 మోడ్స్ వస్తాయి మనకి, నార్మల్ అండ్ స్పోర్ట్స్. S1 Proలో నార్మల్, స్పోర్ట్స్ అండ్ హైపర్ అని ఇంకో ఎక్స్ట్రా మోడ్ ఇస్తున్నారు. సో మేబీ వాళ్ళు చెప్పిన టాప్ స్పీడ్ 115 kmph ఈ హైపర్ మోడ్లోనే వస్తుంది అనుకుంటా. అండ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇంకా టైర్స్ చూసుకుంటే మనకి 110/70 R12 MRF టైర్స్ వస్తాయి. ఇంకా టెక్నాలజీ అండ్ ఫీచర్స్ చూసుకుంటే ఇది పవర్ ప్యాక్డ్ ఉంది. సో ఫస్ట్ మనం కీలెస్ ఎంట్రీ చూసుకుందాం. దీనికి కీ రాదు. సో ఇది కీలెస్ ఎంట్రీ ఉంటుంది. మొబైల్తో లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ప్రాక్సిమిటీ లాక్ అండ్ అన్లాక్ అని ఇంకోటి పిలుస్తున్నారు. మీరు దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అన్లాక్ అవుతుంది. అండ్ దూరం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అదే లాక్ అయిపోతుంది. సో దాన్ని వీళ్ళు ప్రాక్సిమిటీ లాక్ అండ్ అన్లాక్ అని పిలుస్తున్నారు. అండ్ రెండింటికి 7-inch TFT డిస్ప్లే వస్తుంది. జస్ట్ డిస్ప్లే కాదు ఇది, దీనికి ఓన్ OS ఇచ్చారు. వీళ్ళు దీన్ని మూవ్ OS అని పిలుస్తున్నారు. సో ఓలా వాళ్ళది ఇది. అండ్ డిస్ప్లే కింద మనకి ఆక్టా-కోర్ ప్రాసెసర్ వస్తుంది, 3GB ర్యామ్ వస్తుంది, విత్ 4G కనెక్టివిటీ ఉంది, వైఫై కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ ఉంది. సో ఫోన్ లాగే కొత్త ఫీచర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో వచ్చినట్టు మేబీ మూవ్ OS కూడా అప్డేట్స్ వచ్చి కొత్త ఫీచర్స్ యాడ్ అవ్వచ్చు. సో ఇప్పటికైతే ఉన్న ఫీచర్స్ చూద్దాం. సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మూవ్ OS బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఒకటే ఇంటర్ఫేస్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్. సో వాడే కొద్దీ అది బోర్ కొట్టచ్చు. బట్ వీళ్ళు చాలా థీమ్స్ ఇస్తున్నారు, దీన్ని వాళ్ళు మూడ్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఒక్కో థీమ్కి ఒక్కొక్క సౌండ్ ఉంటుందంట. బోల్ట్ అండ్ ఇది కేర్ మూడ్. సో CO2 ఎంత అవాయిడ్ చేశారో పెట్రోల్ వాడకుండా చూపిస్తుంది ఈ మూడ్లో. అండ్ దానికి తగ్గట్టుగా మొక్క పెరుగుతూ ఉంటుందంట. అండ్ మీకు నచ్చిన మొక్క మీరు పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మూడ్స్ ఆర్ థీమ్స్ ఉన్నాయి. ఇంకా సౌండ్స్ కూడా మీకు నచ్చిన సెట్ చేసుకోవచ్చు అంట. ఒకవేళ సైలెంట్ కావాలి, నాకు అసలు సౌండ్ వద్దంటే సైలెంట్ మోడ్ కూడా ఉంది, సౌండే రాదు. ఇంకా రివర్స్ మోడ్ ఒకటి పెట్టారు స్కూటర్కి రివర్స్ మోడ్. ఇంకా హోల్డ్ ఫంక్షన్ ఒకటి ఉంది, ఎప్పుడైనా ఇంక్లైన్ రోడ్స్ మీద మీరు ఆగినప్పుడు హెల్ప్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ స్కూటర్లో క్రేజీ. అండ్ వాయిస్ అసిస్టెంట్ ఫంక్షన్ కూడా ఉంది. హే గూగుల్ లాగా హే ఓలా అని పిలాలి. హే ఓలా. ఇంకా మెసేజెస్ చదవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడచ్చు. ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, స్పీకర్ ఉంది కాబట్టి. నావిగేషన్ పెట్టుకోవచ్చు, వెదర్ చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా విజెట్స్ ఉన్నాయి. అండ్ మీరు పెట్టుకున్న మూడ్ బట్టి వాటి ఎపిరియన్స్ కూడా మారుతుంది. ఇంకా ఫోన్స్ ఇంకా PCస్లో ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు కదా, అలాగే ఇందులో కూడా ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో చాలా మంది ఉంటారు, బట్ ఒకటే బైక్ కొంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ కొనుక్కుంటూ వెళ్ళం కదా. బట్ నేను పెట్టుకున్న మూడ్ ఆర్ థీమ్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఈ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఆప్షన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాకు నచ్చినప్పుడు నేను నా ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టు ఉంటుంది. వేరే వాళ్ళు యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్లోకి లాగిన్ అవుతారు, వాళ్ళకి నచ్చిన థీమ్ ఆర్ ఎపిరియన్స్ ఉంటుంది ఆ TFT డిస్ప్లే పైన. అండ్ S1కి S1 Proకి డిఫరెన్సెస్ స్పెసిఫికేషన్స్ ఇంకా రేంజ్లోనే డిఫర్ కాదు, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. S1లో మనకి 5 కలర్ ఆప్షన్సే ఉన్నాయి. S1 Proలో 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా హిల్ హోల్డ్ ఫంక్షన్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్,
ఇవన్నీ S1 Pro వేరియంట్కే, నార్మల్ S1లో రావు ఇవన్నీ. సో ఇప్పుడు ఛార్జింగ్ టైం S1 మనకి 4 hours 48 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుందంట. S1 Pro 6 hours 30 minutes పడుతుంది ఫుల్ ఛార్జ్కి, ఎందుకంటే దీని బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కాబట్టి. అయితే వీళ్ళు దీన్ని మీరు లాంగ్ డిస్టెన్స్ కూడా వాడాలి అని చెప్పి ఓలా హైపర్ ఛార్జ్ నెట్వర్క్ అని స్టేషన్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు ఓలా వాళ్ళే. సో 400 cities లో 1 lakh పైగా ఇవి పెడుతున్నారంట. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది నార్మల్ మీరు ఇంట్లో పెట్టుకునే దానికన్నా. ఇక్కడ మీరు 18 minutes ఛార్జ్ చేసుకుంటే 75 kilometers రేంజ్ వరకు ఇస్తుందంట. అండ్ ఇంకో క్రేజీ పార్ట్, ఓలా కస్టమర్స్కి ఇది ఫ్రీ అని విన్నాను అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో. బట్ ఇది ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ లేదు, ఇంకా నాకు తెలీదు, బట్ విన్నానని చెప్తున్నా. సో ఈ నెట్వర్క్స్ అవి పక్కన పెట్టేస్తే అసలు ఇంట్లో ఎలా ఛార్జ్ పెట్టుకోవాలంటే మామూలుగా ఇంట్లో ఉండే 5 ampere సాకెట్స్తో వాళ్ళు ఇచ్చే ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ఉంటుంది, దాంతో పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైసింగ్, డెలివరీ ఇంకా సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం ఎలా ఉండబోతుందని చెప్పి. సో ఫస్ట్ S1 ప్రైసింగ్ 99,999. ఆ రూపాయి ఎందుకు లక్షని రౌండ్ ఫిగర్ చేసేయండి. S1 Pro వచ్చేసి 1,29,999 రూపాయి తక్కువ 1,30,000. కొన్ని స్టేట్స్లో సబ్సిడీ ఉంది, అక్కడ తక్కువ పడుతుంది, బట్ ఏపీ తెలంగాణలో లేదు నాకు తెలిసి. సో బుకింగ్స్, ఇప్పుడు మీరు ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్లోకి వెళ్తే 499 కట్టి బుక్ చేసుకోవచ్చు. సో బుక్ చేసిన వాళ్ళకి క్యూ పద్ధతిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంట, ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ డెలివరీ అన్నట్టు. అండ్ బుక్ చేసుకున్న వాళ్ళు September 8th నుండి పేమెంట్స్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. October నుండి డెలివరీ స్టార్ట్ అవుతుందంట. సో అప్పుడు ఒకవేళ మీకు నచ్చలేదు, నాకు వద్దు అనిపిస్తే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, మీరు కట్టిన 499 వాళ్ళు రిఫండ్ చేసేస్తారు. సో ఇప్పుడు డెలివరీ ఎలా ఉండబోతుంది? డెలివరీ అమెజాన్లో మనం పార్సల్ కొనుక్కుంటే ఇంటికి వచ్చేస్తున్నట్టు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మీరు వాళ్ళ వెబ్సైట్లో కొనుక్కోగానే ఇంటికి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారంట. మధ్యలో థర్డ్ పార్టీ డీలర్స్ని ఎవరిని పెట్టుకోలేదు. ఇంకా ఎప్పుడైనా బండి సర్వీసింగ్ ఇవ్వాలనుకున్నా అది కూడా హోమ్ డెలివరీ అంట. ఫోన్ వాళ్ళ ఓలా స్కూటర్ యాప్ ద్వారా మీరు సర్వీస్ బుక్ చేసుకోవచ్చు, ఇంటికి వచ్చే చేసేస్తారంట. సో అది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. అన్ని కవర్ చేశాననే అనుకుంటున్నాను, ఇది మిస్ చేయలేదు అనుకుంటున్నా. సో ఇట్స్ ఎ గుడ్ స్కూటర్, గుడ్ మూవ్ బై ఓలా ముందు. సో మంచి ప్రైస్ పాయింట్లో మంచి స్కూటర్ దింపారు అండ్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా. సో తమిళనాడులో ఫ్యాక్టరీ పెట్టారు, వాళ్ళు దీన్ని ఫ్యూచర్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు. సో నట్లు బోల్ట్లు మొత్తం మేడ్ ఇన్ ఇండియానే, ఒక్క బ్యాటరీ తప్ప. బ్యాటరీ ఒక్కటి ఇండియాలో చేయట్లా. అండ్ నార్మల్ పెట్రోల్ స్కూటర్స్తో కంపేర్ చేస్తే ప్రైజింగ్ ఎక్కువగానే అనిపిస్తుంది మనకి, బట్ పెట్రోల్ ప్రైసులు చూసుకుంటే మనకి ఇక్కడ భారీగా సేవ్ చేస్తాం తర్వాత. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో ఎవరైనా బుక్ చేసుకున్నారా? మా ఫ్రెండ్స్ కొంతమంది బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.